జుట్టు ఏంటండి జుమాంజీలో ఉంది. ఈసారి ఇందులో ఏముందే? మొన్నటి వరకు కరివేపాకు కొబ్బరి నూనె ఉండేది, మీరు తెలియక తాగేస్తున్నారని ఈసారి హ్యాపీ ఫిజ్ లోని హ్యాపీ ఫిజ్ ఉంచాను. ఓ కొబ్బరి నూనె అనుకుని తలక పెట్టేసుకున్నారు. ఇదేంటే? పంచదార. మరి ఇది? షుగరు. ఇది చీని. ఇది పంచదార పొట్లు. అన్ని ఒకటే అయినప్పుడు ఒకటే డబ్బాలు వేయచ్చు కదా. డబ్బాలు ఖాళీగా ఉంటే దొబ్బేస్తున్నారండి, అందుకే ఈ పంచదార పంపకాలు. ఇదేంటే? సాల్ట్. ఇది రాక్ సాల్ట్. మరి ఇది? పింక్ సాల్ట్. ఇది బ్లాక్ సాల్ట్. ఉప్పుకి ఉప్పుడు గత్తెలు అవసరమా? రుచి రావాలంటే సరిపడే ఉప్పే కాదు, సరైన ఉప్పు వేయాలి. ఇందులో బూస్ట్ మాత్రం ఉండదు కదా. మా మామ పంపిన మసాలా కారం. ఓ రోజు బూస్ట్ అనుకుని మీరు బర్రె పాలు వేసుకుని తాగేశారు. వంటగదిలో ఒకటే రూల్ అండి, దేని డబ్బాలో దాన్ని ఉంచకూడదు. పోపుల డబ్బా మాత్రం వద్దండి, నా పరువు పోతుంది. అర్ధరాత్రి ఆఫర్లని అన్ని హ్యాండ్ బ్యాగులు కొనుక్కున్నావు కదా, అందులో పెట్టుకోవచ్చు కదా. మాకు పోపుల డబ్బా మా పూర్వీకుల నుంచి వస్తున్న పిగ్గీ బ్యాంక్ అండి. ఇదేంటే? మిగిలిపోయిన మిరపకాయ. ఇది పెరిగనలో ఊరిన ఉల్లిపాయ. మరి ఇది? అడిగిన అల్లంకాయ. ఇది అప్పుడప్పుడే చేసిన అప్పడమాయే. మరి ఇందులో పోపులేవే? దానికి డబ్బాలు ఉండవు, పొట్లాలే. ఈ బియ్యం పిండి డబ్బా మాత్రం వద్దండి, ఇందులో అద్దె కట్టిన బొద్దింకులు పోలిడున్నాయి. మరి పారేవచ్చు కదే. వాడకుండా వస్తువుని విసిరేస్తే ఆడదని హార్ట్ ఆడదండి. అసలు దీన్ని వంటగదేని అంటారే. పోనీ కిచెన్ అని పిలవండి. మాసిపోయిన మసిగుడ్డలు, స్విచ్ ఆఫ్ చేయని మిక్సీలు, నేలకి నైట్ వేసారంటే. ఇలాంటి వంటగది నుంచి వచ్చే వంట నాకొద్దు, నీ బయటికి వెళ్ళి భోంచేస్తా. పోండి, సోగ్గడిగితో సాకు. పోనీ ఈ బూస్ట్ కలిపి